హలో వ్యూయర్స్, వెల్కమ్ టు ఏకమైస్ అకాడమీ. ఈ రోజు మనం సండే వీక్లీ ఎంసీక్యూ రివిజన్ చేద్దాం. సో 10 క్వశ్చన్స్ డిస్ప్లే చేస్తాను. క్వశ్చన్ నెంబర్తో పాటు మీరు ఏ ఆన్సర్ అనుకుంటున్నారు అనేది కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఓవరాల్గా ఎన్ని క్వశ్చన్స్ కరెక్ట్గా ఆన్సర్ చేశారనేది కూడా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. రైట్. సో ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ ప్రళయ్ మిసైల్. సో మరి ఇది న్యూస్లో ఉంది, అది ఎందుకు అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇట్ ఈస్ ఎ లాంగ్ రేంజ్ సర్ఫేస్ టు సర్ఫేస్ మిసైల్. ఇట్ హ్యాస్ బీన్ ఇండిజియస్లీ డెవలప్డ్ బై DRDO. మరి దీంట్లో ఏ ఆప్షన్ కరెక్ట్ అనేది ఆన్సర్ కామెంట్ సెక్షన్ చెప్పండి. మరి రీసెంట్ కాంటెక్స్ట్ ఏంటి, అసలు ప్రళయ్ మిసైల్ గురించి మనం ఎందుకు న్యూస్లో చూసాము అంటే, ఇప్పుడు ఈ రోజు జరిగిన రిపబ్లిక్ డే పెరేడ్లో ఫస్ట్ టైం డిఫెన్స్ మినిస్ట్రీ దీన్ని ఎగ్జిబిట్ చేయబోతోంది. రైట్, అంటే ప్రళయ్ మిసైల్ని ఎగ్జిబిట్ చేస్తున్నారు. మరి ప్రళయ్ మిసైల్ ఏంటి, లాంగ్ రేంజ్ సర్ఫేస్ టు సర్ఫేస్ మిసైల్ కాదు, ఇది షార్ట్ రేంజ్ సర్ఫేస్ టు సర్ఫేస్ మిసైల్. కానీ లాంగ్ రేంజ్ సర్ఫేస్ టు సర్ఫేస్ అన్ని మిసైల్స్లోనూ ఎక్కువ రేంజ్ కలిగి ఉన్నది ప్రళయ్. అంటే సర్ఫేస్ టు సర్ఫేస్ మిసైల్స్లో ఎక్కువ రేంజ్ కలిగి ఉంది, కానీ ఇన్ జనరల్ అది షార్ట్ రేంజ్ సర్ఫేస్ టు సర్ఫేస్ మిసైల్. బట్ దీని రేంజ్ ఎంత ఉంటుంది యూజువల్గా అంటే 150 to 500 కిలోమీటర్ రేంజ్ ఉంటుంది ఈ మిసైల్కి. రైట్, దెన్ మరి ఇక్కడ ఇట్ ఈస్ ఇండిజియస్లీ డెవలప్డ్ బై DRDO. ఈ ఆప్షన్ కరెక్ట్. సో సెకండ్ స్టేట్మెంట్ రైట్. మన ఆన్సర్లో మనకి పేలోడ్ కానీ వార్ హెడ్ ఎంత క్యారీ చేస్తుంది అని అంటే 500 to 1000 kgs పేలోడ్ని క్యారీ చేయగలుగుతుంది. ఓకే, అండ్ ఇది సాలిడ్ ప్రొపెలెంట్ అనమాట, అంటే ఇంజన్ సాలిడ్ ఇంజన్ ఆర్ సాలిడ్ ఫ్యూయల్ బేస్డ్ రన్ అవుతుంది. దాంతోపాటు మరి దీని రేంజ్ చూసాం, ఇది మాక్ 6.1 స్పీడ్తో ట్రావెల్ చేస్తుంది. అలానే కన్వెన్షనల్ వార్ హెడ్స్ని తీసుకెళ్తుంది. రైట్, సో ఇవన్నీ కూడా ప్రళయ్ నుంచి మనం తెలుసుకోవాల్సింది. ఇదేంటి, క్వాజీ బాలిస్టిక్ మిసైల్, అంటే నాట్ కంప్లీట్లీ బాలిస్టిక్ బట్ పార్ట్లీ బాలిస్టిక్ ఫీచర్స్ని కలిగి ఉన్న మిసైల్. రైట్, సో దెన్ నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ QS వరల్డ్ ఫ్యూచర్ స్కిల్స్ ఇండెక్స్. ఇది రీసెంట్గా రిలీజ్ అయింది, దాని గురించి చూద్దాం. ఇట్ ఈస్ పబ్లిష్డ్ బై ద వరల్డ్ ఎకనామిక్ ఫోరం ఎవ్రీ ఇయర్. సెకండ్, ఇట్ అసెసెస్ 4 మెయిన్ ఏరియాస్ కాల్డ్ స్కిల్స్ ఫిట్, అకాడమిక్ రెడీనెస్, ఫ్యూచర్ ఆఫ్ వర్క్ అండ్ ఎకనామిక్ ట్రాన్స్ఫర్మేషన్. మరి వీటిలో ఎన్ని ఆప్షన్స్ కరెక్ట్ అనేది ఆన్సర్ కామెంట్ సెక్షన్ చెప్పండి. మరి ఇక్కడ మనం చూస్తున్న QS వరల్డ్ ఫ్యూచర్ స్కిల్ ఇండెక్స్ అనేది వరల్డ్ ఎకనామిక్ ఫోరం ఇస్తుందా అంటే కాదు. ఇక్కడ మనకి మెన్షన్ చేసిన ఈ QS అనేది ఒక లండన్ బేస్డ్ ఆర్గనైజేషన్, వాళ్ళే దీన్ని రిలీజ్ చేస్తారు. సో ఫస్ట్ ఆప్షన్ రాంగ్. సెకండ్ ఆప్షన్, ఇట్ అసెసెస్ 4 మెయిన్ ఏరియాస్ నేమ్లీ స్కిల్ ఫిట్ కానీ లేకపోతే అకాడమిక్ రెడీనెస్ అండ్ ఫ్యూచర్ ఆఫ్ వర్క్ అండ్ ఎకనామిక్ ట్రాన్స్ఫర్మేషన్ అనేది కరెక్టే. సో సెకండ్ స్టేట్మెంట్ మాత్రమే కరెక్ట్. మరి దీని ప్రకారం ఏం చెప్పారు అని అంటే, ఇండియా సెకండ్ రెడీ కంట్రీగా డిసిగ్నేట్ చేసింది. అంటే ఏంటి, US తర్వాత స్కిల్ సెట్ని రెడీగా, అంటే ఇండస్ట్రీ కానీ బిజినెసెస్ కావాల్సిన స్కిల్ సెట్ని రెడీగా చేసిన సెకండ్ కంట్రీగా ఇండియా US తర్వాత ఉంది. మరి ఇండియా ఎక్కడెక్కడ బాగా పర్ఫామ్ చేస్తుంది అని అంటే, AI టెక్నాలజీస్లో కానీ గ్రీన్ టెక్నాలజీస్లో కానీ ఇండియా బెటర్గా స్కిల్ సెట్ని ఆక్యుమెంట్ చేసింది అని చెప్పి ఈ రిపోర్ట్ చెప్తుంది. రైట్, దెన్ థర్డ్ క్వశ్చన్, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. ఫస్ట్, ప్రైమ్ మినిస్టర్, స్పీకర్ ఆఫ్ లోక్సభ. థర్డ్, లీడర్ ఆఫ్ అపోజిషన్ ఇన్ లోక్సభ. ఫోర్త్, లీడర్ ఆఫ్ అపోజిషన్ ఇన్ ద రాజ్యసభ. చీఫ్ జస్టిస్. How many of the above are part of the selection committee for recommending the chairperson and the members of the Lokpal for appointment? మరి వీటిల్లో లోక్పాల్ అపాయింట్మెంట్లో ఎవరెవరు ఉంటారు అనేది ఎన్ని ఆప్షన్స్ కరెక్ట్ అనేది. రైట్, ABCD, ఓన్లీ 2, ఓన్లీ 3, ఓన్లీ 4, ఆల్ 5. మరి ఈ ఆప్షన్స్లో ఎంతమంది లోక్పాల్ అపాయింట్మెంట్ కావాల్సిన సెలెక్షన్ కమిటీలో మెంబర్స్గా ఉంటారు అనేది తెలిస్తే కామెంట్ సెక్షన్ చెప్పండి. మరి ఇక్కడ ఏంటి, మనకి లోక్పాల్ అనేది ఒక స్టాట్యూటరీ బాడీ, చట్టబద్ధ సంస్థ. లోక్పాల్ అండ్ లోకాయుక్త యాక్ట్ 2013 కింద ఎస్టాబ్లిష్ అయింది. మరి దీని ఉద్దేశం ఏంటి, ఇది ఒక ఒంబుడ్స్మెన్ వ్యవస్థ, అంటే స్కాండినేవియన్ కంట్రీస్ నుంచి మనం తీసుకున్న ఒక ఇన్స్టిట్యూషన్ అనమాట. అంటే సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్తో పాటు మెంబర్స్ ఆఫ్ పార్లమెంట్ కానీ మినిస్ట్రీ లెవెల్లో మనకి కరప్షన్ జరిగితే వాళ్ళ గురించి ఎంక్వైరీ చేయడానికి, ప్రాసిక్యూట్ చేయడానికి ఒక బాడీని లోక్పాల్ అంటాం. రైట్, సో ఇక్కడ మనం మరి లోక్పాల్ అనే దాంట్లో ఎవరు ఉంటారు అని అంటే, చైర్మన్తో పాటు 8 మెంబర్స్ ఉంటారు. 8 మెంబర్స్లో హాఫ్ మెంబర్స్ జ్యుడిషియల్ మెంబర్స్ అవ్వాలి. ఆ హాఫ్ మెంబర్స్తో పాటు ఇంకొక, అంటే మన జనరల్ ఓవరాల్ హాఫ్ మెంబర్స్ మనకి SC, ST, మైనారిటీస్, ఉమెన్, బ్యాక్వర్డ్ సెక్షన్స్ వీళ్ళ నుంచి ఉండాలి. మరి చైర్మన్గా ఎవరు ఉంటారు లోక్పాల్కి అని అంటే, సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ అయినా, రిటైర్డ్ చీఫ్ జస్టిస్ అయినా, లేకపోతే ఫార్మర్ సుప్రీంకోర్టు జడ్జ్ అయినా ఉండొచ్చు. వాళ్ళతో పాటు జ్యుడిషియల్ మెంబర్స్, కొంతమందిని బయట వాళ్ళని సెలెక్ట్ చేస్తారు. రైట్, మరి ఇక్కడ సెలెక్షన్ కమిటీ ఎవరు అంటే, ప్రైమ్ మినిస్టర్ కరెక్ట్, స్పీకర్ ఆఫ్ లోక్సభ కరెక్ట్, లీడర్ ఆఫ్ అపోజిషన్ ఇన్ లోక్సభ కరెక్ట్, చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా కరెక్ట్. అండ్ వీళ్ళతో పాటు ఒక ఎమినెంట్ జూరిస్ట్ కూడా ఉంటారు, కానీ లీడర్ ఆఫ్ అపోజిషన్ ఇన్ రాజ్యసభ ఉండరు. అంటే వీటిల్లో 4 ఆప్షన్స్ కరెక్ట్, కాబట్టి ఆన్సర్ ఓన్లీ 4 అవుతుంది.
మరి ఇది ఎందుకు రీసెంట్గా న్యూస్లో ఉంది అంటే January 16th ఫస్ట్ టైం ఇండియాలో ఇప్పుడు లోక్పాల్ ఫౌండేషన్ డేగా అబ్జర్వ్ చేయడం జరిగింది. సో ఫస్ట్ టైం ఈ ఫౌండేషన్ డేని అబ్జర్వ్ చేశారు కాబట్టి లోక్పాల్ అనేది ఇంపార్టెంట్, ఒకసారి చూసుకోండి. దెన్ గ్లోబల్ రిస్క్ రిపోర్ట్, మరి ఇది ఎవరు రీసెంట్గా రిలీజ్ చేశారు? ఆప్షన్ ఏ యునైటెడ్ నేషన్స్ ఎన్వైర్న్మెంట్ ప్రోగ్రామ్, బి వరల్డ్ బ్యాంక్, వరల్డ్ మెట్రలాజికల్ ఆర్గనైజేషన్ అండ్ వరల్డ్ ఎకనామిక్ ఫోరం. మరి వీటిలో కరెక్ట్ ఆప్షన్ ఏంటో కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఈ గ్లోబల్ రిస్క్ రిపోర్ట్ అనేది ఎవరు రిలీజ్ చేశారు? వరల్డ్ ఎకనామిక్ ఫోరం. మరి ఈ వరల్డ్ ఎకనామిక్ ఫోరం అనేది ఒక నాన్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్. మరి ఈ రిస్క్ రిపోర్ట్ అంటే ఏంటి అంటే అసలు మనం వరల్డ్ మొత్తం ఫేస్ చేసే రిస్క్స్ ఏంటి అని కొన్నింటిని కేటగరైజ్ చేశారు. జనరల్గా మనం ఫేస్ చేసే రిస్క్స్ ఏంటి అంటే వార్ కాన్ఫ్లిక్ట్స్ అంట, షార్ట్ టర్మ్లో జరిగేవి, లాంగ్ టర్మ్లో జరిగే వార్ కాన్ఫ్లిక్ట్స్తో పాటు క్లైమేట్ చేంజ్ కానీ, బయోడైవర్సిటీ లాస్ కానీ, వాటితో పాటు జనరల్గా జియోపాలిటికల్ టెన్షన్స్ కూడా ఒక కాన్ఫ్లిక్ట్ ఆర్ రిస్క్ అవుతోంది అని చెప్పి ఈ రిపోర్ట్ ఐడెంటిఫై చేయడం జరిగింది. మరి రిస్క్స్ ప్రకారం వీళ్ళు ఏంటి షార్ట్ టర్మ్ రిస్క్స్ అని, లాంగ్ టర్మ్ రిస్క్స్ అని రెండుగా క్లాసిఫై చేశారు. సో మనకి ఏదైనా రిస్క్ అనేది 1 to 2 years ఇంపాక్ట్ ఉండి తర్వాత అది సాల్వ్ అయిపోతే దాన్ని షార్ట్ టర్మ్ రిస్క్ అని, మినిమం 10 years దాని ఇంపాక్ట్ ఉంటే అది లాంగ్ టర్మ్ రిస్క్ అని కేటగరైజ్ చేశారు. దాంట్లో మనకి ఇక్కడ గ్లోబల్ వార్మింగ్ కానీ, క్లైమేట్ చేంజ్ రిలేటెడ్ కానీ, బయోడైవర్సిటీ లాస్ కానీ, పొల్యూషన్ కానీ ఇలాంటివన్నీ లాంగ్ టర్మ్ రిస్క్స్లో పెట్టారు. స్టేట్ నుంచి వచ్చే ఆర్మ్డ్ కాన్ఫ్లిక్ట్స్ కానీ, వాన్ టర్న్ ఏరియాస్ కానీ, మనకి క్లైమేట్ చేంజ్ వల్ల ఎక్స్ట్రీమ్ వెదర్ ఈవెంట్స్ ఏమైనా వస్తాయో అవన్నీ షార్ట్ టర్మ్లో పెట్టారనమాట. సో ఇలా కేటగరైజేషన్ చేసి గ్లోబల్ రిస్క్ రిపోర్ట్ అనేది ఇవ్వడం జరిగింది. దెన్ fifth one, consider the following statements regarding Musi River, right? So then, first, it originates in Papikonda Hill range of Andhra Pradesh. Second, it is a tributary of Krishna River. మరి వీటిలో ఎన్ని ఆప్షన్స్ కరెక్ట్ అనేది ఆన్సర్ కామెంట్ సెక్షన్ చెప్పండి. మరి ఇక్కడ ఫస్ట్ చూస్తే మూసీ రివర్ అనేది పాపికొండల్ రేంజ్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్లో ఆరిజినేట్ అవుతుందా అంటే కాదు. ఇది మన అనంతగిరి హిల్స్, తెలంగాణలో వికారాబాద్ డిస్ట్రిక్ట్లో ఉన్న అనంతగిరి హిల్స్లో ఆరిజినేట్ అవుతుంది. సో ఈ స్టేట్మెంట్ రాంగ్. మరి ఇది వన్ ఆఫ్ ద ట్రిబ్యూటరీ ఆఫ్ కృష్ణా రివర్, ఇది కరెక్టే. కృష్ణా రివర్ యొక్క ఉపనది ఏంటి? మూసీ రివర్. దీన్ని ఎందుకు మరి న్యూస్లో ఉంది అని అంటే మూసీ రివర్తో పాటు మనకి గుజరాత్లోని భుజ్ వెట్లాండ్ ఆర్ వాటర్ సిస్టమ్ అనేది రీసెంట్గా 2025కి సంబంధించి వరల్డ్ మాన్యుమెంట్ వాచ్ లిస్ట్ అనే దాంట్లో ఫైన్ చేయడం జరిగింది. అంటే ఈ వరల్డ్ మాన్యుమెంట్ వాచ్ లిస్ట్ అనే దాంట్లో మూసీ రివర్తో పాటు గుజరాత్కి సంబంధించిన భుజ్ వాటర్ సిస్టమ్స్ అనేవి ఇన్లిస్ట్ అవ్వడం జరిగింది. సో దానికి సంబంధించిన క్వశ్చన్ అనమాట. మరి మూసీ నది ఎందుకు ఫేమస్ అంటే హైదరాబాద్ అనేది మూసీ నది ఒడ్డునే ఉంది. దాంతోపాటు మనకి ఒస్మాన్ సాగర్ కానీ, మనకి హిమాయత్ సాగర్ కానీ ఇలాంటి డ్యామ్స్ అనేవి మూసీ మీద కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. సో మూసీ అనేది మనకి వజీరాబాద్లో కృష్ణా నది దగ్గర కలుస్తుంది, రైట్? సో ఇవి. దెన్ sixth question, consider the following statements regarding hyperspectral imaging satellite. First one, they are designed to beam down data in hundreds of wavelengths to detect the problems. Second, they help in detecting subtle changes in economic compositions, vegetation, health and water quality. మరి వీటిలో ఎన్ని ఆప్షన్స్ కరెక్ట్ అనేది ఆన్సర్ కామెంట్ సెక్షన్ చెప్పండి. మరి రీసెంట్గా అసలు ఈ హైపర్ స్పెక్ట్రల్ ఇమేజింగ్ అనేది ఎందుకు న్యూస్లో ఉంది అని అంటే మన గూగుల్కి సంబంధించిన పిక్సెల్, రైట్? పిక్సెల్ అనేది ఒక స్పేస్ స్టార్టప్, బెంగళూరు బేస్డ్ స్పేస్ స్టార్టప్ అనమాట. వాళ్ళు ఫస్ట్ టైం ఇండియాలోనే ప్రైవేట్ స్పేస్ కన్స్టలేషన్ని లాంచ్ చేశారు విత్ ద నేమ్ ఫైర్ఫ్లై కన్స్టలేషన్. ఇండియాలోనే ఫస్ట్ టైం ప్రైవేట్ స్పేస్ కన్స్టలేషన్ అంటే గ్రూప్ ఆఫ్ శాటిలైట్స్, అంటే కొన్ని 18 శాటిలైట్స్ని ప్రవేశపెట్టారు. మరి ఇక్కడ ఆబ్జెక్టివ్ ఏంటి అంటే హైపర్ స్పెక్ట్రల్ ఇమేజింగ్ తీయడానికి ఈ శాటిలైట్స్ని పెట్టారు. మరి హైపర్ స్పెక్ట్రల్ ఇమేజింగ్ అంటే ఏంటి? ఎలక్ట్రోమాగ్నెటిక్ స్పెక్ట్రంలో ఉండే అన్నిటిని యూజ్ చేసి మనకి ఓన్లీ రెడ్, బ్లూ, గ్రీన్ ప్రైమరీ కలర్స్లోనే కాకుండా వైబ్రెంట్ కలర్స్లో హై రెజల్యూషన్ ఇమేజెస్ ఇవ్వడానికి ఈ హైపర్ స్పెక్ట్రల్ ఇమేజింగ్ టెక్నాలజీ అనేది యూజ్ చేస్తారు. సో ఈ శాటిలైట్స్ అన్నీ కూడా ఎర్త్ మీద జరిగే చిన్న చిన్న చేంజెస్ని అన్నీ కూడా అంటే ఎన్వైర్న్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ, డిజాస్టర్ మేనేజ్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ, రిసోర్స్ మేనేజ్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ అన్నిటినీ క్లియర్గా మనకి ఇవ్వడానికి ఈ ఇమేజింగ్ టెక్నిక్స్ అనేవి హెల్ప్ అవుతాయి. దానికి సంబంధించిన క్వశ్చన్ ఇది. సో ఇది కరెక్ట్. ఫస్ట్ స్టేట్మెంట్, ఇట్ ఈస్ డిజైన్ టు బీమ్ డౌన్ డేటా in hundreds of wavelengths electromagnetic spectrum to detect the problems, correct. Then they help in detecting the subtle changes, small changes ni kuda chemical compositions lo gaani vegetation, health and water quality point of view monitor cheyadaniki help chestayi. So option vachesariki both 1 and 2. Then 7th question, consider the following statements regarding World Economic Forum. It was established in 1971 as non-profit organization. Second, it publishes the Global Competitiveness Report, right? So ఇది ఎందుకు న్యూస్లో ఉంది అని అంటే రీసెంట్గా దీనికి సంబంధించిన యాన్యువల్ మీటింగ్ అనేది దావోస్లో స్టార్ట్ అయింది, రైట్? సో Jan 17 నుంచి జరగబోతుంది. మరి ఇది ఏంటి అంటే
మనకు నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ 1971లో ఎస్టాబ్లిష్ అయింది. కరెక్టే. ఎందుకు అని అంటే ఎకనామిక్ ఇష్యూస్తో పాటు ఎన్వైరన్మెంటల్ ఇష్యూస్ కానీ అన్నిటిని మనకి ముందుగానే ఇట్లా రిపోర్ట్స్ ఫామ్లో ఇచ్చి దాని నుంచి వచ్చే లాస్ని మినిమైజ్ చేయడానికి ఫామ్ అయిన ఒక నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్గా చెప్పొచ్చు. దెన్ ఇట్ పబ్లిషెస్ గ్లోబల్ కాంపిటేటివ్నెస్ రిపోర్ట్. కరెక్టే. గ్లోబల్ కాంపిటేటివ్నెస్ రిపోర్ట్తో పాటు మనం ఇందాక చూసిన గ్లోబల్ రిస్క్ రిపోర్ట్ కానీ గ్లోబల్ జెండర్ గ్యాప్ రిపోర్ట్ కానీ ఇలాంటి రిపోర్ట్స్ అన్ని కూడా వరల్డ్ ఎకనామిక్ ఫోరం ప్రెజెంట్ చేస్తూ ఉంటుంది. రెండు ఆప్షన్స్ కూడా కరెక్టే. దెన్ consider the following statements regarding the scramjet engine technology. So first, it generates thrust through supersonic airflow and combustion. Then it can be used in next generation hypersonic missiles and faster civilian air transportation. Any statements correct అనేది ఆన్సర్ కామెంట్ సెక్షన్ చెప్పండి. 1 only, 2 only, both 1 and 2, neither 1 nor 2. మరి స్క్రామ్జెట్ టెక్నాలజీ అనేది ఎందుకు న్యూస్లో ఉంది అంటే రీసెంట్గా స్క్రామ్జెట్ టెక్నాలజీని టెస్ట్ చేస్తూ 120 seconds బర్న్ చేయడం జరిగింది. అంటే ఇస్రో దీంట్లో భాగంగా స్క్రామ్జెట్ టెక్నాలజీని యూజ్ చేస్తూ ఒక 120 seconds బర్న్ చేశారు. అంటే అంతవరకు మనం ఈ టెక్నాలజీని ఈ ఇంజన్ని మనం ఇగ్నైట్ చేయగలిగాం అనమాట. స్క్రామ్జెట్ అంటే ఏంటి అసలు? స్క్రామ్జెట్ అనేది మనకి హైపర్సోనిక్ ఎయిర్ ఫ్లోని కలిగి ఉన్న జెట్ ఇంజన్ టెక్నాలజీ అని చెప్పొచ్చు. హైపర్సోనిక్ అంటే ఏంటి? మనకి మినిమం Mach 5 స్పీడ్తో వెళ్ళే మిసైల్స్లో ఎక్కువగా యూజ్ చేసేదన్నమాట. సో ఇక్కడ మనకి ఇది నెక్స్ట్ జనరేషన్ హైపర్సోనిక్ మిసైల్స్లో యూజ్ చేస్తాం మన స్టేట్మెంట్ కరెక్ట్. అండ్ ఫాస్టర్ సివిల్ ఎయిర్ ట్రాన్స్పోర్టేషన్లో కూడా యూజ్ చేస్తాం మన స్టేట్మెంట్ కూడా కరెక్టే. సో ఫస్ట్ స్టేట్మెంట్ రాంగ్, సెకండ్ స్టేట్మెంట్ కరెక్ట్ కాబట్టి ఓన్లీ 2. మనకి జెట్ ఇంజన్ టెక్నాలజీస్ అంటే స్క్రామ్జెట్ అండ్ రామ్జెట్ అనేవి రెండు ఉంటాయి. సో మన స్క్రామ్జెట్ అనేది ఏంటి? రామ్జెట్ మీద కొంచెం ఇంప్రూవైజ్డ్ వర్షన్ అని చెప్పొచ్చు. రామ్జెట్ అనేది మనకి సూపర్సోనిక్ స్పీడ్స్ మీద ఆపరేట్ చేస్తుంది. స్క్రామ్జెట్ అనేది మనకి హైపర్సోనిక్ స్పీడ్స్ మీద ఆపరేట్ చేస్తుంది. హైపర్సోనిక్ అంటే మినిమం Mach 5 ఉంటుంది. సూపర్సోనిక్ అంటే మనకి గ్రేటర్ దాన్ 1 Mach అంటే 1 to 2 మనకి మినిమం ఓకే దీనికంటే ఉంటుంది. దాన్ని సబ్సోనిక్ అంటే లెస్ దాన్ 1 Mach అంటాం. దెన్ నెక్స్ట్ క్వశ్చన్, మౌంట్ మెకిన్లీ రీసెంట్లీ సీన్ ఇన్ న్యూస్ ఇస్ లొకేటెడ్ ఇన్ నార్త్ అమెరికా, ఆఫ్రికా, సౌత్ అమెరికా అండ్ ఏషియా. మరి ఇదేంటి అంటే రీసెంట్ టైమ్స్లో మనకి డొనాల్డ్ ట్రంప్ ప్రెసిడెంట్ అయిన తర్వాత దీని నేమ్ డెనాలి అనే నేమ్ నుంచి దీన్ని అంటే ఇది ఒక మౌంటైన్ అనమాట, మౌంటైన్ రేంజ్, దాని డెనాలి అనే నేమ్ నుంచి మెకిన్లీగా దీన్ని మార్చడం జరిగింది. మనకి కిన్లే వాటర్ అనేది కూడా ఈ పర్టికులర్ నేమ్ నుంచి వచ్చింది. అంత ప్యూరెస్ట్ వాటర్ అని అక్కడి నుంచి స్టార్ట్ అయిన కంపెనీ ఈ నేమ్ పెట్టుకోవడం జరిగింది. సో డెనాలి మౌంటైన్ రేంజ్ అలాస్కా రేంజ్లో ఇది ఒక అంటే మనకి ప్లేట్ టెక్టోనిక్ యాక్టివిటీస్ వల్ల ఫామ్ అయిన మౌంటైన్ రేంజ్. సో ఆల్మోస్ట్ 18,000 feet హైట్ ఉంటుంది. సో ఈ పర్టికులర్ రేంజ్ యొక్క నేమ్ డెనాలి నుంచి మౌంట్ మెకిన్లేగా మార్చడం జరిగింది. సో ఇది నార్త్ అమెరికాలో ఉన్న ఒక మౌంటైన్ రేంజ్ అలాస్కా రీజన్లో ఉంది. రైట్. దెన్ 10th question, consider the following statements regarding Paris Agreement. పారిస్కి సంబంధించిన కరెక్ట్ స్టేట్మెంట్ ఏంటి? సో పారిస్ అగ్రిమెంట్ ఎయిమ్స్ టు రెడ్యూస్ గ్లోబల్ గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్ టు 0 by 2030. Second, it legally binds all countries to adopt a single uniform plan for reducing emissions. Third, the agreement's goal is to limit global warming to well below 2 degrees centigrade above pre-industrial levels, with the efforts to limit it to 1.5 degrees centigrade. Only developed countries are required to submit nationally determined contributions under the Paris Agreement. మరి యుఎస్ రీసెంట్గా దీని నుంచి పారిస్ అగ్రిమెంట్ నుంచి వైదొలగడం చూసాం మనం. డొనాల్డ్ ట్రంప్ గారు ప్రెసిడెంట్ అయిన తర్వాత యుఎస్ని విత్డ్రా చేస్తూ ఒక ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ఇచ్చారు WHO నుంచి, పారిస్ అగ్రిమెంట్ నుంచి. మరి అది న్యూస్లో ఉంది. దానికి సంబంధించి ఫస్ట్ చూస్తే కనుక పారిస్ అగ్రిమెంట్ ఎయిమ్స్ టు రెడ్యూస్ గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్ టు 0 by 2030. మనమే నెట్ జీరో 2070కి అనుకుంటున్నామంటే అన్ని కంట్రీస్ కూడా గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్ని 2030కే జీరో చేయాలంటే అది పాసిబుల్ కాదు. సో ఇది స్టేట్మెంట్ రాంగ్. దెన్ ఇట్ లీగల్లీ బైండ్స్, ఇది కరెక్ట్, లీగల్లీ బైండింగ్ all countries to adopt a single uniform plan. సో ప్రతి కంట్రీ కూడా వాళ్ళ ఓన్ ప్లాన్ ఇస్తున్నారు కాబట్టి ఇంటెండెడ్ నేషనల్లీ డిటర్మైన్ కాంట్రిబ్యూషన్స్ అంటున్నాం. సింగిల్ ఫామ్ కాదు, డిఫరెంట్గా ఏ కంట్రీ ఎంత చేయగలుగుతుందో అంతా వాళ్ళు ఒక ప్లాన్ ఇచ్చి దాన్ని బట్టి ఈ 1.52 degreesకి కాంట్రిబ్యూట్ చేస్తారు. సో సెకండ్, థర్డ్, అగ్రిమెంట్స్ గోల్ ఇస్ టు లిమిట్ గ్లోబల్ వార్మింగ్ టు వెల్ బిలో 2 degrees above pre-industrial levels with the efforts to limit it to 1.5 degrees centigrade. ఇది కరెక్ట్. దెన్ fourth one, ఓన్లీ డెవలప్డ్ కంట్రీస్ ఆర్ రిక్వైర్డ్ టు కాంట్రిబ్యూట్ టు INDCs. కాదు, డెవలప్డ్ కంట్రీస్ ఇవ్వాలి, డెవలపింగ్ కంట్రీస్ కూడా ఇవ్వాలి. మనం ఈ డిగ్రీ టెంపరేచర్స్లో ఆపాలి అని అంటే ఎవరు ఎలా కాంట్రిబ్యూట్ చేస్తారు అనేది INDCs. సో డెవలప్డ్ ఇవ్వాలి, డెవలపింగ్ కంట్రీ కూడా ఇవ్వాలి. సో థర్డ్ స్టేట్మెంట్ ఒక్కటే కరెక్ట్. మరి ఈరోజు ప్రాక్టీస్ క్వశ్చన్ చూద్దాం. Consider the following statements regarding Indus Water Treaty. So the treaty was signed between India and Pakistan in 1960 with the mediation of World Bank. Then under the treaty, India has exclusive rights over the waters of western rivers like Indus, Jhelum, Chenab. Third, treaty allows India to use the eastern rivers Ravi, Beas,
సర్ప్లస్ ఫర్ ఇరిగేషన్, పవర్ జనరేషన్ అండ్ అదర్ కన్సంప్టివ్ రీజన్స్. సో మన వీటిలో ఎన్ని స్టేట్మెంట్స్ కరెక్ట్ అనేది ఆన్సర్ కామెంట్ సెక్షన్ చెప్పండి. దెన్ ఈరోజు మనం వీక్లీ ఎంసీక్యూస్ రివిజన్లో మోస్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ని డిస్కస్ చేయడం జరిగింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఒపీనియన్ కామెంట్ సెక్షన్ చెప్పండి. మీకు ఈ వీడియో కాకుండా ఇంకేదైనా సబ్జెక్ట్ నుంచి టాపిక్స్ నుంచి పర్టికులర్గా వీడియోస్ ఎక్స్పెక్ట్ చేస్తే అది కూడా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. డెఫినెట్గా ఐల్ ట్రై టు కవర్ దోస్ వీడియోస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఆల్ ద వెరీ బెస్ట్.